164 ఎమ్మెల్యేస్ ఉన్నారు కూటమికి. వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. ఒక 30 మంది ఎమ్మెల్యేల పైన చర్య తీసుకున్నా ఏమీ కాదు. 40 మంది పైన తీసుకున్న ఏమీ కాదు. వైసీపీ ఇప్పటికిప్పుడు కూటమి ప్రభుత్వానికి రాజకీయంగా మనుగడకు సవాలుగా మారిన పరిస్థితి లేదు. మీరు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు చూసినా వివిధ సర్వేలు ఏం చెప్తున్నాయి, ఈ రోజుకి ఎన్నికలు జరిగినా కూటమి ప్రభుత్వానికి ఏమీ ప్రమాదమైతే లేదు. మరి ఎందుకు ఈ సమస్య వస్తుంది? 48 మంది ఎమ్మెల్యేలని ఇటీవల మందలించాలని కూడా వచ్చింది. మరి ఏం జరుగుతుంది? ఒకవేళ నిజంగానే ఎమ్మెల్యేలు వినలేదనుకోండి, ఎమ్మెల్యేలు వినడం లేదు మొర్రో అని చెప్పి ఎందుకు చెప్పుకుంటున్నారు? మా ఎమ్మెల్యేలు మాకే వినడం లేదు అని. దీని వెనకాల వ్యూహం ఏంటి? ఎమ్మెల్యేల పైన కథనాలు ఇదేదో రహస్యంగా కాదు. ఇప్పుడు ఏ పత్రికల్లో వస్తున్నాయి, సాక్షిలో వస్తే మనం అర్థం చేసుకోవచ్చు. వైసీపీని వ్యతిరేకించే పత్రికల్లోనే, మీడియాలోనే పేజ్ 1లో వస్తున్నాయి, మళ్ళీ వేరే పత్రికల్లో కాదు. అంటే ఖచ్చితంగా మంత్రివర్గాల్లో జరిగిన పరిణామాల్ని లీక్ చేస్తేనే వస్తాయి, లేకపోతే రావు కదా. ఇప్పుడు సాక్షులు అంటేనేమో వాళ్ళు ఊహించి రాయొచ్చు, కుకప్ చేయొచ్చు, వాళ్ళ రాజకీయ అవసరాల కొరకు వార్తల్ని వడ్డించవచ్చు. కానీ ఇందులో అయితే వచ్చే అవకాశమే లేదు. మరి ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ చెప్తున్నారు, ప్రజల వ్యక్తిగత ఆస్తి వివాదాల్లో కూడా జోక్యం చేసుకుంటున్నారు ఎమ్మెల్యేలు అని. అంటే ఎమ్మెల్యేలు అగడాలు ఎక్కడ దాకా పోయాయి? అంతకుముందు మీకు ఆంధ్రజ్యోతి కథనాలు, ఏబిఎన్ రాధాకృష్ణ విశ్లేషణలో కూడా చెప్పాడు. ఆయన ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు. హైదరాబాద్లో ఉండే ఒక అతను చిత్తూరులో తన ఆస్తి అమ్ముకోవాలనుకున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళితే మీరు ఎమ్మెల్యేని కలిసి రండి, ఎమ్మెల్యేతో చెప్పించండి అని అన్నారని. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్నది క్లియర్గా ఏబిఎన్ రాధాకృష్ణ చాలా కొన్ని వారాల క్రితమే చేసిన విశ్లేషణ ఒకటే తెలిపింది. అంటే ప్రజలు తమ కష్టార్జితాన్ని అమ్ముకోవాలన్నా కూటమి ఎమ్మెల్యేలకు కప్పం కట్టాలి. ఇంతకన్నా పీక్కు తినడం అంటే ఇంకేమైనా ఉంటుందా? సో ఇది ఒకటే కాదు, మనం చాలాసార్లు చెప్పుకున్నాం. మీడియాలో ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాలు, ఎమ్మెల్యేలు వసూళ్లు చేస్తున్నారు, మట్టిలో, గనుల్లో, భూమిలో, మద్యములో, ఇలా అన్నిట్లో కూడా వాళ్ళ మాఫియా పనిచేస్తుంది అని. సో ఎమ్మెల్యేల పెత్తనం పెరిగిపోతుంది ప్రతిదానికి. ఆల్రెడీ 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా కాలంగా నెలకొని ఉన్న పొలిటికల్ కల్చర్ ఏంటంటే, ఒక రకంగా కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే కింగ్. ఆడ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎవరు నియమించాలన్నా తానే డిసిషను, ఎంఆర్ఓ ఎవరు ఉండాలన్నా తానే డిసిషన్. ఎమ్మెల్యే అధికార పార్టీ ఎమ్మెల్యే రికమెండేషన్ లేకుండా ఏ స్థానిక అధికారి నియమించబడాడు. సంక్షేమ పథకాలకు అమల్లో కూడా ఎమ్మెల్యేలదే పాత్ర. మీకు అన్నిట్లో ఎమ్మెల్యేలే ఒక రకంగా చలాయిస్తుంటారు సామ్రాజ్యాన్ని. ముఖ్యమంత్రులు తమకు ప్రమాదము ఎమ్మెల్యేలు తేకుండా ఉండేందుకు ఎమ్మెల్యేలకి ఇలా రాసిచ్చేస్తారు ఆధునిక జమీందారులుగా కాన్స్టిట్యున్సీలు. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా కాలంగా నెలకొని ఉన్న ధోరణి. ఇప్పుడు వీళ్ళ పెత్తనం ఎక్కడ దాకా పోయింది అంటే ప్రజల పైన ఆగడాల దాకా పోయాయి. మీకు పెట్టుబడులు తెస్తుంటే ఆ కంపెనీ పెట్టాలన్నా ఎమ్మెల్యేలకు డబ్బులు ఇవ్వాలి, మీకు వెంచర్లు లేఅవుట్లు వేయాలన్నా ఎమ్మెల్యేలకు డబ్బులు ఇవ్వాలి. ఓపెన్గా కూటమి నేతలు టీవీ ఛానల్లోకి వచ్చి ఓపెన్గానే మా పార్టీ ఎమ్మెల్యేలు, మా కూటమి ఎమ్మెల్యేలు దుర్మార్గంగా దోచుకుంటున్నారు అని వాళ్ళే చెప్తున్నారు. ఇదేదో విచిత్రంగా ఉంది. ఏదో ప్రతిపక్ష వైసీపీ అలా ఆరోపించారంటే మనం అర్థం చేసుకోవచ్చు. నేను చాలాసార్లు ఉదహరించాను. కుటుంబరావు ఏబిఎన్ ఛానల్లో ప్యానల్ డిస్కషన్లో ఇంటాక్సికేటెడ్ విత్ పవర్ అని వాడాడు. అంటే అధికారం అనే మత్తులో తూలిపోతున్నారు అని. శివశంకర్ జనసేన నాయకుడు మేము అడిగితే ఎమ్మెల్యే బహిరంగంగానే చెప్తున్నాడు, 30 కోట్లు ఖర్చు పెట్టాను ఎన్నికల్లో, మళ్ళీ ఒక 30 కోట్లు కావాలి నెక్స్ట్ ఎన్నికలకు. డబ్బులు లేకుండా నాయకత్వం టికెట్ ఇస్తుందా? సో మళ్ళీ డబ్బులు ఉన్నాయని అడిగే కదా టికెట్ ఇచ్చేది. మరి మేము ఏం చేయాలి, సంపాదించుకుంటున్నాం అని చెప్తున్నారని. బీజేపీ నాయకుడు నాగభూషణ్ కూడా ఇదే మాట చెప్పపోతున్నాడా? ఎందుకంటే మీరు కోట్లు ఖర్చు పెట్టండి అని చెప్పి టికెట్లు ఇచ్చి, కోట్లు ఖర్చు పెట్టే వారికే టికెట్లు ఇచ్చి, భవిష్యత్తులో కూడా కోట్లు తగిలేసే వారికే టికెట్లు ఇవ్వదలుచుకున్నాక ఇంక ఎమ్మెల్యేలు ఏమని అడుగుతారు చంద్రబాబు నాయుడు?
ఇప్పుడు శివశంకర్ నాగభూషణం అడిగితే ఏ ఆన్సర్ అయితే వచ్చిందో రేపు చంద్రబాబు నాయుడు అడిగిన అదే ఆన్సర్ వస్తుంది కదా. సో మన ఆన్సర్ ఎలాగో వస్తుంది కనుక ఏమీ చేయలేని దుస్థితిలో చంద్రబాబు నాయుడు ఉన్నాడా? సార్ మరి మీరే కదా సార్ డబ్బులు ఉన్నాయా అని అడిగి ఆస్తుల వివరాలు కూడా అడిగి ఖర్చు పెట్టుకుంటారా లేదా అని తేల్చుకొని టికెట్ ఇచ్చారు. మరి రేపు ఎలక్షన్స్లో నాకు డబ్బులు ఖర్చు పెట్టకుండా మీరు టికెట్ ఇస్తారా అని చంద్రబాబు నాయుడు అడిగారు అనుకోండి, చంద్రబాబు గారు ఆన్సర్ ఏంటి? నేనే చూసుకుంటాను, పార్టీ చూసుకుంటున్నా అనగలడా? అందువల్ల డబ్బు రాజకీయాలు మొదలుపెట్టాక ఎమ్మెల్యేల పైన చంద్రబాబు నాయుడు గ్రిప్ పోయిందా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఎందుకంటే మనం కుల్కపూడి వ్యవహారం చూసాం. ఆయనైతే ఏకంగా రేషన్ మాఫియా, వైసీపీ మద్యం మాఫియా, రేషన్ మాఫియాతో మా పార్టీ ఎంపీ సంబంధాలు పెట్టుకొని తన వైసీపీ కౌన్సిల్ను కొనటానికి రేషన్ మాఫియానే డబ్బులు సమకూర్చాయని కూడా చెప్పేశాడు. ఇంతవరకు ఆయనపై చర్య కానీ, ఆయన ఆరోపించిన ఎంపీ చిన్నిపై కానీ చర్య లేదు ఇంతవరకు. అది క్రమశిక్షణా సంఘం, దాని ముందు వివరణ, క్రమశిక్షణా సంఘం నివేదికలు, ముఖ్యమంత్రి నివేదికలు ఇక్కడ దాకా నడుస్తున్నాయి తప్ప యాక్షన్ ఈజ్ నాట్ టేకన్ అని ఎనీవన్. ఆయన చాలా స్పెసిఫిక్ ఆరోపణలు కూడా చేశాడు. మద్యం మాఫియాలో వైసీపీ నేతలు ఎవరితో టీడీపీ ఎంపీకి సంబంధాలు ఉన్నాయని కూడా చెప్పాడు, పేర్లతో సహా చెప్పాడు. అయినా కూడా ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ కాకినాడకి వెళ్ళి రేషన్ మాఫియా ఆగడాల పైన సీజ్ ద షిప్ అని బహిరంగంగా ప్రకటించిన ఆన్సర్ లేదు. సో మరి వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్? ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు, మనం చెప్తున్న దానికి క్షేత్రస్థాయి గవర్నెన్స్కు పోలికే లేదు అని. గవర్నెన్స్లో చంద్రబాబు నాయుడే ప్రశ్న ఎదురైతే ఇక చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఎలా కాపాడగలరు? ఇప్పుడు సంక్షేమము ఇలాంటి విషయంలో చంద్రబాబు బ్రాండే కాదు, అది గవర్నెన్స్ ఇది చంద్రబాబు బ్రాండ్. రేపు ఇన్వెస్ట్మెంట్ రావాలని ఇప్పటిదాకా చెప్తున్నది ఏంటి? జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాడా, ఆ భూతం వస్తుందా అని అడుగుతున్నారు మమ్మల్ని. ఆ భూతం రాదు అని మేము గ్యారంటీ ఇచ్చినాక పెట్టుబడులు వస్తున్నాయి అంటున్నారు. కానీ ఆ భూతం అవసరం లేదే కదా, మన ఎమ్మెల్యేలే భూతాలుగా మారిపోయారు కదా, పిశాచాలుగా మారిపోయారని మీరే చెప్తున్నారు కదా. మళ్ళీ పోనీ చంద్రబాబు నాయుడు పిలిచి మందలించాడా అంటే మనకు వార్తలు వచ్చాయి. 48 మంది ఎమ్మెల్యే మందలించాడు. దేనికి మందలించాడు? పవన్ కళ్యాణ్ చెప్తున్నట్లు ప్రజలపైన పెత్తనం చేసినందుకు కాదు మందలించింది, ప్రజల ఆస్తి వివాదాల్లో దూరుతున్నందుకు కాదు. ఏబిఎన్ రాధాకృష్ణన్ చెప్తున్న